ఫైబర్ తింటూ ఫిట్ గా ఉండండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇదే చెప్తున్నారు కదా, ఫస్ట్ మీరు ఫుడ్ ఏది తిన్నా కూడా ఫస్ట్ ఫైబర్ తోటి మొదలు పెట్టండి అని చెప్తూ ఉన్నారు. అసలు ఫైబర్ ఎందుకు తీసుకోవాలి, అసలు ఈ ఫైబర్ అంటే ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి అన్నదే మనం ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకుందాము. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైబర్ ఎందుకు మనం ఫైబర్ తినాలి, అసలు ఫైబర్ అంటే ఏంటి? ఫైబర్ అనేది ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే మన గట్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందో అప్పుడు మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. కాబట్టి ఈ ఫైబర్ ని మనము రెగ్యులర్ గా ఫుడ్ లో కన్జ్యూమ్ చేస్తే మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఇవాల్టి వీడియోలో నేను మీతో చెప్తాను అన్నమాట. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మనకు మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఈ చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందో అప్పుడు మన హార్ట్ హెల్త్ చాలా బాగుంటుంది. ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది మన డైజెషన్ ని స్మూత్ గా చేయడమే కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే డైజెషన్ స్మూత్ గా ఉంటుందో వాళ్ళకు మోషన్ ఫ్రీగా అవుతుంది, బౌల్ మూవ్మెంట్ ఫ్రీగా ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదన్నమాట. అండ్ దాంతో పాటు ఇది వెయిట్ లాస్ లో చాలా ఇంపార్టెంట్ అండో. ఎందుకు అంటే చాలా మంది వాళ్ళ సొంత తెలివి ఉపయోగించేసి వాళ్ళు డైట్ ప్లాన్ ని వాళ్ళే డిజైన్ చేసుకొని తింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కరెక్ట్ మోతాదులో ఫైబర్ తీసుకోకపోతే వాళ్ళ పొట్టలో నిండుగా ఉండదు, ఫిల్లింగ్ గా అనిపించదు. దాంతో పాటు వాళ్ళకు స్వీట్ తినాలన్న క్రేవింగ్ కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తినాలన్న క్రేవింగ్ వస్తూ ఉంటుంది. అటువంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, డైట్ ని బ్రేక్ చేసేసి మళ్ళీ ఇష్టానుసారం తింటూ డబుల్ ద వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మన వెయిట్ లాస్ లో ఈ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫైబర్ కంటెంట్ బాగా తీసుకుంటామో మన పొట్టలో ఎప్పుడు ఆకలి కాకుండా ఫిల్లింగ్ గా ఉంచుతూ మనకు ఎటువంటి క్రేవింగ్స్ రాకుండా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఈ ఫైబర్ దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. ఎందుకు, వాళ్ళు ఎప్పుడైతే తింటారో వాళ్ళ బాడీలో షుగర్ స్పైక్స్ జరుగుతాయి, ఇన్సులిన్ స్పైక్స్ జరుగుతాయి. ఎప్పుడైతే మనం ఫైబర్ తింటామో ఆ షుగర్ స్పైక్స్ ని స్టేబుల్ గా రిలీజ్ చేస్తుంది. షుగర్ ని ఎక్కువగా ఇన్సులిన్ స్పైక్స్ లేకుండా వాళ్ళ షుగర్స్ ని కంట్రోల్లో తేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు మీ అందరికీ తెలుసు మన గట్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. దీంట్లో గుడ్ గట్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ గుడ్ గట్ బ్యాక్టీరియాకు ఈ ఫైబర్ ఒక ఫుడ్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఫైబర్ బాగా తింటామో మన గట్ లో ఉన్న గుడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతూ మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. సో ఇదండి ఇవాల్టి టాపిక్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫైబర్ ఎందుకు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి, మరి ఈ ఫైబర్ ఎటువంటి ఫుడ్స్ లో ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా. ఎక్కువ శాతం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉంటుంది. మన హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్, నట్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్, క్యారెట్స్, మన ఆకుకూరలు అన్నిట్లోనూ ఫైబర్ బాగా లభిస్తుంది అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ అన్ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మనము హెల్తీగా ఉండొచ్చు అండ్ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో నేను కూడా అదే పని చేస్తాను. నా 90 days ప్లాన్ లో ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. ఫస్ట్ వాళ్ళ లంచ్ కానీ, ఏ డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ప్రతిదీ నేను వెజిటబుల్స్ ని ఇంక్లూడ్ చేసి ఇస్తానన్నమాట. లంచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫైబర్ ని తిని దాని తర్వాత నేను ఇచ్చే లంచ్ తినమని చెప్తాను. అలా తింటేనే వెయిట్ లాస్ హెల్తీగా అవుతారనమాట. సో మీలో ఎవరన్నా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి, మీకు గైడెన్స్ కావాలి అంటే మా 90 days ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు. ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి 16th of the month కి మా దగ్గర 2 batches స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే చాలా మంది డైట్ చేస్తున్నారు, హెల్తీగా తింటున్నారు, హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారు. సో ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి కాల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు, మా చార్జెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.